పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం. కేవలం 8:50 నిమిషాలు అవుతుంది. 9:20 నిమిషాల వరకు వాక్యాన్ని తెలియపరుస్తాను. ప్రభు నా మనసులో ఉంచిన విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. ఈ వారంలో ప్రభు ఇచ్చిన భాగంలో నుంచి ప్రభు యొక్క వర్తమానం పొందుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. 7వ వచనం కూడా చదువుదాం. చూడండి. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. అమ్మ, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. రాత్రి జరిగిస్తున్న కూడుకుని బట్టి మీ స్తోత్రాలు. మీ నామ మహిమార్థమై మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన నీ ప్రజలకు, గ్రామస్తులకు, ప్రభువా, ఆయా స్థలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపలో భద్రపరిచి మీ వశంలోనికి తీసుకొని రక్షణ లేని వారికి నైనా మీ వైపు తిరిగి రక్షణ పొందుటకు, రక్షణ పొంది నీ పిల్లలుగా ఉన్నవారు కొనసాగింపు వారికి దొరుకుటకు మీరే సహాయం చేయమని కృపగలుగును గాకని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ ముందుకి కొనసాగుతున్నాం. పరమ తండ్రి, ఆమేన్. ముందుగా ఈ కూడికని ఏర్పాటు చేసిన యేసు రత్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడికి చేరువచ్చిన దేవుని ప్రజలైన మీకు అందరికీ, అలాగే దేవుని సేవకులకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటను ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇలా రాయబడిన చూడండి. మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములు ఏం చేశాడంట ఆయన? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేశాడు. ఏం ఎత్తివేశాడు చెప్పండి, చెప్పాలి. ఏం కొట్టివేశాడు? మీరు చదివింది చెప్పండి నాకు. సరే, మీరు అందరూ కూడా చాలా గొప్పోళ్ళు. మీకు వచ్చిన వాక్యానుభవాన్ని బట్టి చెప్తున్నారు. ప్రభు స్తోత్రం. ఎందుకంటే చాలా వాక్యంలో ఎదిగిన వారు కనుక ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. అక్కడ ఒక మాట ఉంది చూడండి. మన మీద రుణముగా ఉన్న మనకు విరోధముగా ఉన్న పత్రమును కొట్టివేశాడట. ఏం కొట్టివేశాడు? నేను ధర్మశాస్త్రాన్ని ఏమన్నా అన్నానా? మీరు నా వెనకాల రండి. మీరు ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది కదా? ఏం కొట్టివేశాడు? మీరు అన్నది రైటే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ రోజు వాక్యం వినండి. ఏమంటున్నాడంటే ఇక్కడ, మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టివేసి దాన్ని తీసివేసి దాన్ని ఎత్తివేసేసాడట. ప్రభు స్తోత్రం. ఏ పత్రం అంటే అది? రుణము అనే పత్రం. రుణము అనే పత్రం. నేను ఎలా చెప్తాను. కొంతమంది ఇలా వచ్చి అంటారు, ఏమనంటే, ఏమండి మాకు రుణాలు ఎక్కువ ఉన్నాయండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. రుణాలంటే ఏంటి? నిజమేనా? రుణాలంటే అప్ప. అయితే ఈ వచనాన్ని బట్టి కూడా అక్కడ ప్రభు ఏం కొట్టివేశాడు? మళ్ళీ పాప అంటారు మీరు. అప్పు కొట్టేశాడు. ఆమేన్ చెప్పండి. అప్పు కొట్టేశాడు. రుణము, మన మీద రుణముగా ఉన్న పత్రమును ఆయన ఏం చేశాడు? సిలువ మేకులతో కొట్టివేశాడు. అది లేకుండా దానిని ఎత్తివేశాడు. ప్రభు స్తోత్రం. అంటే రుణము కొట్టేశాడంటే మనందరూ ఎక్కడున్నామని అర్థం. ఒకప్పుడు మనం అందరం రుణంలో ఉన్నాం. ఏంటి ఆ రుణము అని అంటే చూద్దాం. ఏంటి ఆ రుణము?
సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు పేదల మీద ఏం చేయును? ప్రభుత్వం చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి ఎవరు? దాసుడు అనండి. అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చువానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మనం అందరు ఎక్కడ ఉన్నాం? దాస్యంలో ఉన్నాం. ఈ వచనాన్ని బట్టి దాస్యంలో ఉన్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం బట్టి మనం అందరు రుణంలో ఉన్నాం. ఎక్కడున్నాం? రుణంలో ఉన్నాం. మనం దాసులమయ్యాము కదా. సరే, దేనికి దాసులమయ్యామన్నది మనకు క్లారిటీగా యోహాను సువార్త 8వ అధ్యాయం అందరికి అర్థమవునట్లుగా ప్రభు సహాయం చేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం. చూడండి 34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఇప్పుడు చెప్పండి, మన దేనికి దాసులు? పాపానికి దాసులు. ఇంకా చెప్పండి. రుణస్థులం అంటే మనం ఎక్కడున్నాం? రుణంలో ఉన్నాం. మన భాషలో అప్పులో ఉన్నాం. అప్పు వలన, అప్పు అంటే పాపం, పాపం వల్ల మనందరం పాపానికి ఏమయ్యాం? దాసులమయ్యాం. ప్రభు వచ్చి ఏం చేశాడట? ఆ అప్పు అనే రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడు? ఎత్తివేసేశాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమి లేదని అర్థం, రుణం లేదు. ప్రభు స్తోత్రం. గత దినాల్లో ఇక్కడ ఒక పెద్ద కూడిక జరిగింది. ఏంటి ఆ కూడిక అని అంటే, విజయ్ కోర్టు సమస్య విషయంలో ప్రభు కృపను బట్టి అప్పటి వరకు వాయిదాలు నడిచాయి. వాయిదాలు నడిచిన ఆ సమస్యను కోర్టు ఏం చేసింది? కొట్టివేసింది. ఇప్పుడు గణేష్ కానీ, అలాగే పెద్దనాన్న కానీ, పెద్దమ్మ కానీ వారు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంకా కోర్టుకి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకు? కోర్టు ఏం చేసింది? కొట్టేసింది. కానీ కొట్టివేయక ముందు ఖచ్చితంగా వాయిదాలకి వెళ్ళాలంటే కొద్ది కాలం ఏమైంది? వాయిదాలు పడ్డాయి. ఒక రోజున దానికి పూర్తిగా విడుదల వచ్చింది. కోర్టు ఆ కేసుని ఏం చేసింది? కొట్టివేసింది. ఇది మీకు అర్థమైతే, పాపం అనే అప్పు కూడా ధర్మశాస్త్ర కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో పాపానికి వాయిదాలు పడుతూ వచ్చాయి. చెప్పండి, అప్పుకి ఏం పడుతూ వచ్చాయి? వాయిదాలు పడుతూ వచ్చాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో సిలువలో ఆ పత్రమే మొత్తం తుడిచివేసి ఎత్తివేయడం జరిగింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఏ కాలంలో ఉన్నాం మనం? యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి సిలువ వేయబడిన తర్వాత కాలంలో మనం ఉన్నాం. అంటే ప్రభు మన అప్పుని ఏం చేశాడు? కొట్టివేశాడు. పాత నిబంధన కాలంలో అప్పుకి ఏం జరిగింది? పాత నిబంధన కాలంలో అప్పు విషయంలో ఏం జరుగుతూ ఉండేది? వాయిదా పడుతూ ఉండేది. అందుకే పాత నిబంధన కాలంలో జంతువుల రక్తం, మేకల యొక్క రక్తం ఇచ్చేవారు. ఆ రక్తము పాపాన్ని ఏం చేయలేకపోయింది? తీసివేయలేకపోయింది. కానీ పాపాన్ని ఏం చేసింది? కప్పుపుచ్చింది. కప్పటం వేరు, శాశ్వతంగా తీసివేయడం వేరు. పాత నిబంధన కాలంలో పాపం అనేదాన్ని, జంతువుల రక్తం ఎంతవరకు ఉపయోగపడిందంటే ఆ పాపాన్ని కప్పడం వరకు మాత్రమే. అంటే అప్పుని వాయిదాలు వేయడం మాత్రమే. కానీ శాశ్వతమైన పరిష్కారం పాత నిబంధన కాలంలో కలగలేదు. కానీ క్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, రుణములో ఉన్న మనలను, ఆ దాసులమైన మనలను ఆయన కనికరించి ఆ అప్పు మొత్తం కొట్టేశాడు. అప్పునంతను ఏం చేశాడు? కొట్టివేశాడు. మీరు ఏమంటారంటే, మరి మేము తీర్చుకోలేము అప్పు అంటారు. అప్పును మేము తీర్చుకోలేమనండి అని అంటే, సరే మనం తీర్చలేమో తీర్చగలమో ఒకసారి చూడండి. లూకాసు వార్త, ఆ పాపం అనే అప్పును మనం తీర్చగలమో లేదో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు యేసు డైరెక్ట్ 42 చదివేండి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేదు. అది మన స్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు అంటే అప్పు ఏం చేయలేం, తీర్చలేం. మరి మా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయన్నా కూడా పని అవ్వదు. ఎకరం భూమి ఉందండి, 4 ఎకరాలు భూమి ఉన్నాయన్నా ఈ అప్పు తీరేది కాదు. అందుకే ప్రభు వాక్యం కూడా ఏం చెప్తుందంటే, అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేదు. అంటే మన దగ్గర ఏమి లేదు.
ఈ పాపం అనే అప్పు తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు కదా. సరే, నేను ఎలా అంటున్నాను, అప్పులో ఉన్న వాళ్ళు వడ్డీ మీద ఉన్న వాళ్ళకి ఎలా కనబడతారు? అప్పులో ఉన్నవారు, అప్పులు పాలు అయిపోయిన వాళ్ళు వడ్డీ మీద ఉన్న వారికి ఎలా కనబడతారు అంటున్నాను. సరే, ఎలా కనబడతారో చెప్పనా? ఎగతాళిగా కనబడతారా లేదా? చీప్గా కనబడతారా లేదా? ఒకవేళ అంత ఎందుకండి, మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, మనకు కొన్ని బాకీలు ఉన్నాయనుకోండి, ఏదైనా వస్తువు కొనగానే కొంచెం చేయి తిప్పుకునే వాళ్ళకి ఇలా వస్తువు కొన్నామంటే, అమ్మా చాలా బాగా కొనుక్కున్నామా, దేవుని స్తోత్రం అంటారా? ఇంత అప్పుల పాలు నీకు అంత అవసరమా అని అంటారా అన్నాను. ఇంత అప్పుల పాలు నీకు వస్తువు అంత అవసరమా అని అంటున్నారంటే అర్థం ఏంటంటే, ఎక్కడో ఎంతో కొంత వాళ్ళు మన విషయంలో వాళ్ళు ఏం పడుతున్నారు, వ్యసన పడుతున్నారు. కానీ బైబిల్ భాషలో ఏముందని అంటే దాన్ని అతిశయపడుతున్నారు అని ఉంది. ఏం పడుతున్నారు? అతిశయపడుతున్నారు. అంటే ఈ ధర్మశాస్త్రం అనేది, ఈ ధర్మశాస్త్రము అందరూ వినాలి, ధర్మశాస్త్రము అప్పుని ఏం చేయలేదు, కొట్టివేయలేదు, శాశ్వతమైన పరిష్కారం ఇవ్వలేదు, పాపంలోంచి మనలను విడిపించలేదు. కానీ ఈ ధర్మశాస్త్రం మన బలహీనతలను బట్టి ఎప్పుడు అతిశయపడుతూనే ఉంటుంది. అర్థమైందా? అర్థం లేదా? మన బలహీనతలను బట్టి ఎప్పుడు అతిశయపడుతుంది. సహాయం చేయగలదా? ఎవరైనా మనకు సహాయం చేయగలరా? చేయరు. కానీ మనం చేసుకున్న దానికి వంకలు పెట్టరా? అంటే మనకు వంకలు పెట్టగలరు కానీ మనకు సహాయం చేయలేరు. ధర్మశాస్త్రం కూడా నువ్వు ఇది, నీ బలహీనత ఇది అని చెప్పగలుగుతుందే కానీ ఆ సమస్యలో నుంచి నీకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అప్పులో ఉన్న వారిని, లేదా దాసులైన వారిని, లేదా బలహీనులమైన వారిని చూసి ఏం చేస్తుంది? అతిశయపడుతుంది, నవ్వుతుంది కదా. కానీ మన ప్రభు అయితే ఏం చేశాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అందరూ వాక్యం వినండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలనే ప్రభు స్తోత్రం చెప్పండి. అటువలనే ప్రభువు మన బలహీనతలను చూచి ఎగతాళి చేయుచున్నాడు అని ఉందా? మన బలహీనతలను చూచి ఆయన సహాయము చేయుచున్నాడు. కానీ ధర్మశాస్త్రం అయితే ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎగతాళి చేస్తుంది. సరే, మీకు ఎలా చెప్తాను. ఒకరోజు యేసు ప్రభులు వారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. సువార్త ప్రకటించడానికి యేసు ప్రభులు వారు వెళ్తే అక్కడికి ఈ ధర్మశాస్త్రాన్ని బాగా పఠించే ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చారు. వస్తే యేసు ప్రభులు వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం తింటున్నారు. ఏం తింటున్నారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇది వాళ్ళకి నచ్చలేదండి. ఎవరికే? ధర్మశాస్త్ర ఉపదేశకులకి నచ్చక యేసు ప్రభు దగ్గరికి వచ్చేలాగా అంటున్నారు. ఏమనంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. నిజంగా నేను అంటున్నా, పెద్ద సమస్య అండి అది. చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం పెద్ద సమస్య అంటున్నాను. పెద్ద సమస్య ఏం కాదు. అంటే గట్టిగా మన చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏం నష్టం జరుగుతుంది? క్రిములు లోపలికి వెళ్తే కొంత తేడా చేస్తుంది, అంతేనా? దానివల్ల అంత పాపమేమి కాదు కదా. ఈ చిన్న బలహీనతను వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, మీ శిశువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. సరే, నువ్వేం చెప్తావు చెప్పు అంటున్నారు. ఎవరిని? ప్రభు దగ్గరికి వచ్చి. ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. అంటే ఈ ధర్మశాస్త్రం ఏమంటుందంటే, ప్రతి చిన్న బలహీనతను బట్టి ఏం చేస్తుంది? అతిశయపడుతుంది, తీర్పు తీరుస్తుంది. సరే, ఇలా అంటున్నాను. ఒకరోజు వ్యభిచారం అందు పట్టుబడిన ఒక స్త్రీ దొరికేసింది. వీళ్ళకి దొరకగానే యేసు ప్రభు దగ్గరికి ఆమె లాక్కొచ్చేశారు. లాక్కొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఈమె వ్యభిచారం చేస్తూ లేదా తప్పు చేస్తూ మా కంట కనబడింది. ఈమె చేసిన తప్పుకి ఈమెను రాళ్లతో కొట్టి చంపేమని ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈమెను మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు. సరే, ఇలా అంటున్నాను. ఆమె అయితే తప్పు చేసి దొరికేసింది, కానీ ఇలా తప్పు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, వ్యభిచారం చేయలేదు కానీ మోహపు చూపు చూసిన వాళ్ళు లేరా దీంట్లో? తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు లేదా? అబద్ధం ఆడిన వాళ్ళు ఉన్నారు లేదా? నరహత్య చేసిన వాళ్ళు ఉన్నారు లేదా? అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి? ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క దృష్టిలో ఏంటంటే, మొత్తం మీద ఈ ధర్మశాస్త్ర యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను పాయింట్అవుట్ చేస్తుంది, కానీ నువ్వు ఇది అని చెప్పగలుగుతుందే కానీ శాశ్వతమైన పరిష్కారం చెప్పలేదు. ఇప్పుడు ఆమెను ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు అక్కడ నిలబడిన ఆయన ఆమె బలహీనతను చూచి, ప్రభు మన బలహీనతలను చూచి మనకేం చేయాలనుకుంటున్నాడు? సహాయం చేయాలనుకున్నాడు. ఆమె బలహీనతను చూసి వీళ్ళు ఏం పడుతున్నారు?
అతిశయపడుతున్నారు. ఆమెలో ఉన్న లోపాన్ని చూసి వీళ్ళు అతిశయపడుతున్నారు. కానీ ప్రభు ఆమెలో ఉన్న బలహీనతను చూసి ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఉన్న మీలో చాలా మందికి బలహీనతలు ఉండొచ్చు. నాకేదో బలహీనత ఉందండి, అవునా, మీరు భయపడకండి. ఎందుకంటే నీ బలహీనతలను చూసి నిన్ను బట్టి అతిశయించేవాడు ప్రభు కాదు. ఆ బలహీనతలో కూడా నీకు ప్రభు సహాయం చేస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు అని అంటే నీ బలహీనతలను బట్టి నువ్వు ఇది అని చెప్పేవారు. కానీ యేసు ప్రభు నువ్వేంటో చెప్పి నీ బలహీనతల నుంచి నేను విడిపిస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అసలు ఆమె లోపాలున్న బట్టి, ఆ బలహీనతలను బట్టి వారు అతిశయిస్తున్నా ప్రభు మాత్రం ఏం చేయలేదు, అతిశయించలేదు. అమ్మా సరే, మీలో పాపము లేనివాడు ఆమె మీద ఏమేయండి అన్నాడు, రాడు వేయండి అని అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారట, రాళ్ళు విడిచిపెట్టి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అక్కడ ప్రభువు చెప్పిన మాటకి వాళ్ళకి ఏమర్థమైందంటే, ఒరే మనలో కూడా ఏమున్నాయి, బలహీనతలు ఉన్నాయి, మనలో కూడా లోపాలు ఉన్నాయి. ఈమె తప్పును బట్టి మనం అతిశయించడం ఇది సరైన పద్ధతి కాదన్న విషయం వారికి అర్థమైంది. అంటే ధర్మశాస్త్ర ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తులు ఉన్న బలహీనతలను బట్టి అతిశయపడుతుందే గాని ఏ వ్యక్తికి ఇది శాశ్వతమైన పరిష్కారం చేయలేదు. అప్పుని శాశ్వతముగా కొట్టివేయలేదు. అప్పును ఆయుధ వేస్తుంది లేదా పాపాన్ని కప్పుతుందే తప్ప శాశ్వతమైన పరిష్కారం చేయలేదు. పైపెచ్చు బలహీనతలను బట్టి ఏం చేస్తుంది, అతిశయిస్తుంది. కానీ మన ప్రభు అయితే మాత్రం బలహీనతలు చూస్తాడు కానీ నేను ఎగతాళి చేసేవాడు కాదు. నీలో లోపాలు చూస్తాడు కానీ నేను హేళన చేసేవాడు కాదు. నీలో సమస్యను చూస్తాడు, అది అందరికి అల్లరి చేసేవాడు కాదు. సమస్యను చూసి, లోపాన్ని చూసి, బలహీనతలను చూసి నీకు సహాయం చేసి దాంట్లో నుంచి విడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ దొరికిన స్త్రీకి ప్రభు ఎగతాళి చేశాడా, సహాయం చేశాడా? ఇలా అన్నాడు, ఏమన్నాడు, అమ్మా నిన్ను ఎవరైనా కొట్టారా అని అడిగాడు. ఆమె అప్పుడు వెంటనే ఏమంది, నన్ను ఎవరు కొట్టలేదు ప్రభు అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు, నేను కూడా నిన్ను కొట్టను అని అన్నాడు. కొట్టగలడా, కొట్టలేడా? వాస్తవానికి వాళ్ళు ఎవ్వరు చేయడానికి లేదు, కానీ ఈయన రాడుతో కొట్టే అవకాశం ఉంది. అయినా కానీ నేనేం చేయలేదు, రాడు వదలలేదు, కృపను వినియోగించాడు. అక్కడ రాడు అంటే ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించలేదు. రాడు అంటే ఏంటి, ఆమె లోపాలను చూపించలేదు. వెంటనే ఆమె మీద ఏం చూపించాడు, ప్రేమ చూపించాడు, జాలి చూపించాడు. ఆమె దగ్గరికి వచ్చాడు, ఆమెకు సహాయం చేశాడు, ఆమె పాపానికి శాశ్వతమైన పరిష్కారం చేశాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇచ్చాడా లేదా శాశ్వతమైన పరిష్కారం? అంటే ప్రభు బలహీనతలు చూస్తాడు కానీ మనల్ని బట్టి అతిశయించేవాడు కాదు. ధర్మశాస్త్రం మన బలహీనతలను బట్టి ఏం చేస్తుంది, అతిశయపడుతుంది. సరే, ఇలా చెప్తున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఈ రాత్రి ఎవరైనా ఇంకా మీ అప్పు తీరకపోతే యేసు ప్రభు నామములో శాశ్వతమైన పరిష్కారం కలుగునుగా. అది ఆ అప్పు ఏంటో చివరి చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. అతిశయపడుతున్న ధర్మశాస్త్రం ఏం చేస్తుందట, 10వ అధ్యాయం 31వ వచనం. 30వ వచనంలో ఒక వ్యక్తి ఏమై ఉన్నాడు, కొన ప్రాణముతో పడి ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు, కొన ప్రాణంతో పడి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు, యాజకుడు. అంటే ఎవరు, ధర్మశాస్త్రాన్ని బట్టి ఉపదేశించే యాజకుడు వచ్చాడు. ఏం చేశాడని చూడండి, అక్కడ ప్రక్కగా పోయేను. కనిపించిందా లేదా, ప్రక్కగా పోయేను. నెక్స్ట్ తర్వాత 32వ వచనం కూడా చూడండి. అక్కడికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు, లేవీయుడు. ఈ లైన్ కూడా ధర్మశాస్త్రమే. చోటుకొచ్చి ప్రక్కగా పోయేను. బలహీనతలు చూసారా లేదా, కానీ ఏమయ్యారు, ప్రక్కగా పోయాను. 32వ వచనంలో ప్రక్కగా పోయాను. కానీ ప్రభు ఏం చేశాడు చూడండి, 33వ వచనం. అయితే ఒక సమరయుడు, ఎవరైనా మన ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి, ప్రభుకి స్తోత్రం, మన బలహీనతలను చూచి జాలిపడ్డాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది, మతం ఏం చేసింది, మనుషులు ఏం చేశారు, అతను పడి ఉండగా అతనిని చూచి ప్రక్కగా పోయారు. కానీ ప్రభు మాత్రం బలహీనతలను చూసి ప్రక్కగా పోలేదు, దగ్గరికి వచ్చి, ప్రభు స్తోత్రం, దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ జాలిపడ్డాడు. నెక్స్ట్ దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోలవాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించాను. అతిశయించాను అని లేదు, పరామర్శించాను ఉంది. ప్రభుకి స్తోత్రం. ప్రక్కగా పోయిన వారు బలహీనతలను చూశారు,
అతిశయపడ్డారు. కానీ ప్రభు మాత్రం బలహీనతలు చూశాడు, జాలి పడ్డాడు, దగ్గరికి వచ్చాడు, పరామర్శించాడు. అది నువ్వు నమ్ముకున్న ప్రభు యొక్క గొప్పతనం. ఈ రాత్రి మీకు అర్థమవును గాక. అర్థమైందండి? ఆయన నీ బలహీనతలను చూసి నిన్ను హేళన చేసేవాడు కాదు. కుష్ఠరోగులకి ఎవరికైనా చెయ్యిస్తాడా? ఎవరైనా ఇస్తారా? ధర్మశాస్త్రం ముందే ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ధర్మశాస్త్రాన్ని బట్టి కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? పాలెము వెలుపట ఉండాలి కదా. అసలు ఆ కుష్ఠరోగికి ప్రభు ఏం చేశాడు చూడండి. బలహీనతలు చూశాడు, జాలి పడ్డాడు, దగ్గరకు వచ్చాడు, పరామర్శించాడు. 5వ లైన్ చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకైనా దేవునికి స్తోత్రం ఏం చెప్పాడు? అదండి. కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చాపలేదు? చెయ్యి చాపలేదు. పైపెచ్చి ధర్మశాస్త్ర ఉపదేశకుల బుద్ధి ఏంటంటే, ఒకరు యేసు ప్రభు దగ్గరికి ఊస చేయగలవాడు వస్తాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో వచ్చి, ప్రభా నన్ను బాగు చేయవా అని అడిగితే ప్రభు అతను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి అంటారు, విశ్రాంతి దినమున నువ్వు ఎలా బాగు చేస్తావని అడుగుతారు. ఎవరిని? యేసు ప్రభుని. వాస్తవానికి ఆ ఊస చేయగలవాడిని చూసి ఏం పడుతున్నారు? అతిశయపడుతున్నారు. ధర్మశాస్త్ర బుద్ధిదే. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే జీవిస్తున్నారో వారు కూడా ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అర్థమవుతుంది? అర్థం లేదా? ధర్మశాస్త్రం యొక్క బుద్ధి, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వారి బుద్ధి ఏంటంటే, అక్కడ ఊస చేయగలవాడేమో ఇబ్బందిలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభువా నన్ను బాగు చేయవా అని బతులాడుకుంటుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, అసలు విశ్రాంతి దినాన్ని నువ్వు ఎలా బాగు చేస్తావు? ఇతన్ని అసలు విశ్రాంతి దినాన్ని నువ్వు ఎలా బాగు చేస్తావని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభులా అన్నాడు, గుంటలో పడిన ఎద్దుని విశ్రాంతి దినాన్ని మీరు లేపుతారా లేపరా అని అడిగాడు. పడిన వారిని లేపుతామా లేపవా అని అడిగాడు. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? పడిన వారిని లేపుతున్నాడు కదా. నేనేమంటానంటే, ధర్మశాస్త్ర ఉపదేశకులు పడిన వారికి చెయ్యి కూడా అందించరు కదా. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చెయ్యి చాపి, ప్రభు స్తోత్రం, ఏం చేశాడు? చెయ్యి చాపి వాణ్ణి పట్టి ముట్టి హత్తుకున్నాడు. వెంటనే అతనికి ఏం కలిగాను? శుద్ధి కలిగాను. ఎన్ని రోజులు పట్టింది స్వస్థతకి? వెంటనే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభువు బలహీనతలను బట్టి అతిశయించేవాడు కాదు, బలహీనతలను బట్టి జాలిపడేవాడు. బలహీనతలను కలిగిన మనల్ని చూసి జాలిపడ్డాడు, దగ్గరికి వచ్చాడు, పరామర్శించాడు, చెయ్యి చాపాడు, స్వస్థత కలిగించాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే మన అప్పు అనే పాపాన్ని ఆయన కొట్టివేశాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీకున్న బలహీనత చెప్తుంది. నెక్స్ట్ దాన్ని బట్టి అతిశయపడుతుంది. సరే, ఎలా అతిశయపడుతుందో మీకు మాట చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్రం ఎలా అతిశయపడుతుందంటే, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మనం ఏం చేయలేం? నెరవేర్చలేనప్పుడు అందరూ చూడండి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ ఒక్కరు ఆజ్ఞలు ఏం చేయలేరు? నెరవేర్చలేనప్పుడు ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన ఎవరు? పాపే కదా. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా పాపే కదా. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మన మీద నేరారోపణ చేస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఆయుధం అవుతుంది? ధర్మశాస్త్రం సాతానికి ఆయుధం. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఏం కాలేదు? నీతిమంతులు కాలేదు. అంటే సాతాను ధర్మశాస్త్రాన్ని వినియోగించుకొని ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇతను ఎవరు? పాపి. అంటే సాతాను ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మన మీద ఏం మోపుతున్నాడు? నేరం మోపుతున్నాడు. అంటే మనకి ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలా పనిచేస్తుంది? నేరారోపణ పనిచేస్తుంది. కొలసి 2:14 ఏం చదివాం? మనకి విరోధముగాను మనకు అడ్డముగాను ఉన్న ఆ రుణము అనే పత్రాన్ని ఆయన ఏం చేశాడు? కొట్టివేసేశాడంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువు పాపం అనే స్థితిని తీసివేశాడో తక్షణమే మనకి ఎప్పుడైతే శుద్ధి కలిగిందో, పాపము నుంచి ఏ రోజైతే మనం విడిపించబడ్డామో, మన అపరాధములన్నీ ఏ రోజైతే క్షమించబడ్డాయో ఆ రోజు అప్పు అనే ఆ కాగితాన్ని చింపివేశాడు. ఎప్పుడైతే అప్పు అనే ఆ పత్రాన్ని ఎప్పుడైతే తీసివేశాడో, ఈ పత్రాన్ని ఆ మేకులతో సిలువకు కొట్టివేశాడో, మనకి విరోధముగాను అడ్డముగాను సాతానికి ఆయుధముగా ఉన్న చెప్పండి, ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన ఎత్తివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు సాతాను ఆ ధర్మశాస్త్రాన్ని వాడి నీ విషయంలో నేరారోపణ చేయడానికి వీల్లేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నీ మీద వాడు నేరారోపణ చేయడానికి, నీ మీద పని చేయడానికి దేనికి అవకాశం లేదు? ధర్మశాస్త్రానికి ఏం లేదు, అవకాశం లేదు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? ఇప్పుడు
కొట్టివేశాడు. రోమపత్రిక 10:4 ప్రకారం దాన్ని సమాప్తి చేశాడు. ఎబ్రీ పత్రిక 10 ప్రకారం దాన్ని కొట్టివేశాడు. ఎబ్రీ పత్రిక 7 ప్రకారం నివారణ చేశాడు. కొలస్సీ పత్రిక 2 ప్రకారం దాన్ని ఎత్తివేశాడంటే ఇంకా మనకు రుణముగాను మనకి విరోధముగాను మనకు అడ్డముగా ఉన్న ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఇప్పుడు నిన్ను పాపి అని ధర్మశాస్త్రాన్ని చూపించి దేవుని ఎదుటి నీ మీద నేరారోపణ చేయడానికి అసలు సాతానికి ఆయుధమే లేదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సాతానికి ఆయుధం ఏమైంది? సాతానికి ఆయుధం కొట్టివేయబడింది. కాబట్టి వాడి విషయంలో మీరు ఎవ్వరూ భయపడడానికి లేదు. నువ్వు విధి అని చెప్పడానికి లేదు. అసలు మనం ఏంటో చెప్పడానికే మన ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ వ్యక్తి నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈ వ్యక్తి అప్పంతా నేనేం చేశాను? కొట్టివేశాను. పాపాన్ని నేనేం చేశాను? తీసివేశాను. కాబట్టి ఇక్కడ అప్పుకి రుణస్థుడు కాదు, పాపానికి దాసుడు కాదు. ఇప్పుడు ఇతను ఎవరంటే నీ కుమారుడు అని పరలోకంలో సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ కుమారుడు నా కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ చెప్పండి, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన మీద అప్పు ఉందని చెప్పడానికి వీలు లేదు. గత దినాల్లో ఇక్కడ సువార్త కూడిక, కృతజ్ఞత కూడికలు ఇలా ప్రభు చెప్పాడు కదా, దొంగ అక్కడికి రాడు. అంటే దొంగ ఎక్కడికి వెళ్ళడు? పరలోకానికి వెళ్ళడు. పరలోకానికి దొంగ వెళ్ళడానికి దేని విషయంలో మనం నేరారోపణ చేయడు? ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఈ వ్యక్తి ఆజ్ఞ మీరాడు కాబట్టి పాపి అని అనడానికి ఇక మన మీద వాడికి ఏమి లేదు, అధికారం లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈ అధికారం లేదు కాబట్టి నువ్వు ఎప్పటికీ క్రీస్తులో నీకు కలిగిన స్థితి చాలా ఉన్నతమైంది. ఆ స్థితిని బట్టి వాడు ఎప్పటికీ ఇంకేం పడలేడు, అతిశయపడలేడు. మన బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు. కానీ మన బట్టి అతిశయపడడానికి సాతానికి ఇంకేం లేదు, అవకాశమే లేదు. అతిశయ కారణం కొట్టివేయబడింది. అప్పు కొట్టివేయబడింది, రుణము కొట్టివేయబడింది, పాపము కొట్టివేయబడింది, శాపము కొట్టివేయబడింది. నీ మీదకి ఏ కాడి లేకుండా ప్రభు చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నువ్వు రుణస్థుడు కాదని నీకు అర్థం అవ్వాలా. మీకు ఇంకో మాట చెప్పనా, అసలు మీరున్న శరీరాన్ని కూడా మీరు రుణస్థులు కాకుండా చేసేసాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అసలు దేనికి రుణస్థులం కాదు. పైపెచ్చు ప్రభు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఏ శరీరంలో ఉన్నావు ఈ శరీరాన్ని కూడా రుణస్థుడు కాదు. అంటే ఎంత వెల చెల్లించాడు చెప్పండి? ఎంత వెల చెల్లించాడు? ఎఫెసీ పత్రిక 1:7 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి త్వరగా. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము. ప్రభుకి స్తోత్రం. అంతే. ఎంత వెల చెల్లించాడు? చాలా అంటున్నారు కదా, నేనేమంటానంటే అసలు ఆయన రక్తమే ఇచ్చాడు. అమూల్యమైనది అనే పదం దేనికి రాయబడింది చెప్పండి? రక్తానికే రాయబడింది. అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నాడు అన్నాడు. వెండి చేతను బంగారం చేతను కాదు, క్షయమైన వస్తువుల చేత కాదు, కానీ అమూల్యమైన ఆయన రక్తం చేత మనలను కొన్నాడు. విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ప్రభుకి స్తోత్రం. ఎందుకు అర్పించాడంటే మనము దేనికి రుణస్థులము కాకుండా తీసివేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ అందరి అప్పు కొట్టివేయబడింది. ఇక్కడ ఎవరైనా అప్పుల్లో ఉన్నారా? మీ అప్పు కూడా కొట్టివేయబడింది అనండి. ఆమె చెప్పుకోండి. మీ అప్పులన్నీ కొట్టివేయబడును గాక. పాపం అనే అప్పు కొట్టేశాడు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ప్రతి అప్పు కూడా ప్రభు కొట్టివేశాడు. నమ్మండి, మీకు మీ జీవితాలు ఈ కార్యం జరుగును గాక. అంతే. అర్థమైందండి? పాపం అనే అప్పునే కొట్టేశాడంటే అసలు మీకు ఎంత అప్పు ఉంది చెప్పండి? మీ పక్కలకు చెప్పకండి, మళ్ళీ అతిశయింతారు. మీ మనసులో అనుకోండి మీకు ఎంత అప్పు ఉందో. కానీ నేనేమంటానంటే అసలు పాపం అనే అప్పుకి ఎంత వెలిచ్చాడు? రక్తం కదా. దాని ఇక్కడ ఏమన్నాడు? కృపా మహదైశ్వర్యం అని అన్నాడు కదా. అంటే అంత అప్పు. ఎంత అప్పు అంటే నేను ఎలా చెప్తున్నా, కొన్ని వేల లక్షల కోట్ల అప్పును కొట్టేశాడు. గట్టిగా అయితే నీకున్న అప్పులు లక్షలు, అంతేనా? గట్టిగా మనకున్న అప్పులు వేలు. ఈ వేలు లక్షల అప్పుకి మనం భయపడిపోతున్నాం, కానీ అసలు నీ కోట్ల రూపాయల అప్పును కొట్టేశాడు ఆయన. దేవుని స్తోత్రం. కోట్ల రూపాయల అప్పులు కొట్టేసినాడు. ఈ లక్షల రూపాయల అప్పులు తీర్చడం పెద్ద కష్టం కాదు. యేసు ప్రభు నామములో త్వరలో నీ అప్పులు కూడా కొట్టివేయబడును గాక. కొట్టగలడా కొట్టలేడా? అబ్బాయి అదైతే తీర్చగలడండి ఇదై అని అనకండి. అది చేసిన వాడు ఇది సాధ్యం. దావీదు ఏమన్నాడు? సింహాన్ని జయించాను కాబట్టి గొలియాతును కూడా నేను జయించగలను. ఆ అప్పు కొట్టేశాడు కాబట్టి అప్పులు కూడా కొడతాడు. త్వరలోనే రుణమాఫీ జరుగును గాక.
అది చాలా భారం కదండి, భారమా కదా. కానీ ప్రభు సమస్తాన్ని ప్రతి విషయంలో కూడా మనకు విడుదల ఇవ్వగలడు. ఈ రాత్రి నమ్మిన వారందరి జీవితాల్లో ప్రభు ఆ కార్యం జరిగించును గాక. బైబిల్ ఈ మాట ఎప్పుడైనా చదివారు మీరు? మిమ్మల్ని అప్పు ఇచ్చేవారుగా చేయదును కానీ అప్పులు పాలు అవ్వేటట్లుగా చేయనన్న మాట ఎప్పుడైనా చదివారా? చదివారా ఎప్పుడన్నా? అన్నా చదివారు కదా. ఆ మాట ఎప్పుడైనా నాకే అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఈ రాత్రి మీరు అనుకోండి. ఈ మాట చదువుకోవడానికి కాదు రాయించింది, గ్రంథం ఖాళీగా ఉంది కాబట్టి కాదు రాయించింది, గ్రంథకర్తకి ఏ మాట గుర్తు రాలేదు కాబట్టి రాశాడు అనుకోకండి. ఆ మాట మన జీవితంలో అనుభవించడం కొరకే దేవుడు రాయించాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి మన అప్పులన్నీ కొట్టివేయబడతాయి, అది త్వరలోనే రుణమాఫీ జరుగుతుంది. అయితే ప్రభు ఏం చెప్తున్నాడండి, అసలు నీ ఎంత అప్పు కొట్టేశాడు చూడు ఒకసారి. దేని వైపు చూద్దాం? సిలువలో ఆయన కొట్టివేసిన అప్పును చూడండి. అసలు ఈ అప్పులు అసలు అప్పుగానే కనబడదు, అంతే కదా. అసలు ఎంత పెద్ద సమస్య కొట్టేశాడో మనకు అర్థమైతే ఇప్పుడు మన కళ్ళ ముందున్న సమస్యలు అసలు సమస్యలే కాదు. ప్రభుకి స్తోత్రం. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. లూకాసు వార్త, చివరిగా లూకాసు వార్త త్వరలోనే మీరు రుణాల విషయంలో సాక్ష్యం కూడికి పెట్టేటట్లుగా ప్రభు జరిగించును గాక. లూకాసు వార్త చదవండి. ఇప్పుడు అప్పును ఏం చేశాడు ఆయన? 42లో ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? లూకాసు వార్త 7వ అధ్యాయం 42వ వచనం. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేదు కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు ఆయన? చూడండి, వారిద్దరిని ఆయన ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఏం చేశాడు అంటే ఇద్దరిని అప్పుని ఏం చేశాడట? కొట్టివేశాడు. ఇప్పుడు కొట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పండి అని అడిగాడు. సరే, మీ అందరి అప్పును ప్రభు ఏం చేశాడు? కొట్టేశాడు. ఈ రాత్రి ఏమడుగుతున్నాడు చెప్పనా? మీ అప్పు నేను కొట్టేశాను కాబట్టి మీలో నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారని అడుగుతున్నాడు. చెప్పండి, ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? 1 2 3 ఇలా లెక్కెడేస్తున్నారని మీరు చేతులు ఎత్తేస్తున్నారు అంతకి. ప్రభుకి స్తోత్రం. కానీ మీరు అందరూ ప్రేమించేవారు కాబట్టి ఇన్ని పనులు మానేసుకొని ప్రతి కూడికి మీరు హాజరవుతున్నారు. ప్రభుకి స్తోత్రం. ప్రభు ఏమడుగుతున్నాడంటే, ఏమడిగాడు? ఇవి అప్పు కొట్టేసిన వాళ్ళు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? అక్కడ ఇద్దరు అప్పులు ఎవరంటే, ఒకరికేమో 500 అప్పు కొట్టేశాడు, ఒకరికేమో 50 రూపాయలు అప్పు కొట్టేశాడు ఒక ఆయన. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఆ వ్యక్తిని, అప్పు కొట్టేసిన వ్యక్తిని. ఎలా చెప్తారు మీరు? ఎక్కువ అప్పు కొట్టేసిన వాడే అతను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు కదా. నేనేం చెప్తున్నానంటే, అసలు నీకు ఈ రాత్రి అది అర్థమవును గాక. అందరికంటే నేను చాలా భయంకరుని, అందరికంటే నేను ఎక్కువ దేవునికి ఏమై ఉన్నాను? అప్పై ఉన్నాను. నేను పాపానికి దాసునై ఉన్నాను. నా పాపాన్ని కొట్టివేశాడు, నా చాలా అప్పు కొట్టేశాడు అన్న సత్యం నీకు అర్థమైతే నువ్వు ఎక్కువగా ఆయనను ప్రేమిస్తావు. ప్రభు స్తోత్రం. కానీ మనం ఎలా అనుకుంటామంటే, సూరమ్మ కన్నా నేను అంత కాదు, పుల్లమ్మ కన్నా అయ్యి బాబు చాలా దారుణం అండి ఆవిడ, నేను అంతేం కాదని గట్టిగా అయితే బూతులు ఒకటే మాట్లాడమని అంతే. అలా ఎంచుకుంటే మనం ప్రభుని ప్రేమించలేం. ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరు ఎక్కువగా నన్ను ప్రేమించగలరా అని అంటే, అప్పుడు ఇలా అడిగాడు. ఆ వ్యక్తి ఎలా చెప్పాడు? ఎవని అప్పు ఎక్కువ కొట్టివేయబడిందో ఆ వ్యక్తే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. ఈ రాత్రి కూడా ప్రభు ఏమంటున్నాడంటే, మీలో ఎవరు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తున్నారని అంటే ఇలా చెప్పాలి, నేనేనండి అని అనాలి. ఏమ్మా అని అంటే ఇలా చెప్పాలి, నేను చాలా అప్పుల పాలైపోయానండి, చాలా పాపినండి, నా పాపం అనే అప్పును నా ప్రభు కొట్టివేశాడు. అంత ఎంత అప్పు కొట్టేశాడో నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆయన నేను ప్రేమిస్తున్నానండి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయనను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇలాగుంది, ఆయనను ప్రేమించే వారు బలవంతులు అవుతారని ఉంది. ఏమనుంది? ఆయనను ప్రేమించేవారు బలవంతులు అవుతారని ఉంది. నేను ఎలా అంటున్నాను? బలవంతులు, దానియేలు గ్రంథం ప్రకారం బలవంతుల ద్వారా ఏం జరుగుతాయి? బలమైన కార్యాలు జరుగుతాయని చెప్పాడు. బలమైన కార్యాలు చేసిన వాళ్ళు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఏం చేస్తారు? తమ్ముడు రామసన్, నీకు ఉదయం చెప్పిన వచ్చిన అదే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చివరగా ఈ మాట చూడండి. ఇక నేను ఆ వచనాలు చూపించడం లేదు. ఎవరైతే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నారో, ఆయనను ప్రేమించేవారు ఏమవుతారు? బలము కలిగి ఉంటారానండి. బలము కలిగి ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. బలవంతులు ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇప్పుడు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. కొలస్సీ పత్రిక, గొప్ప కార్యాలు ఎవరి జీవితంలో అయితే జరుగుతున్నాయో వారు ఏం చేస్తారు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఎలా చూడండి.
వేరుపారిన వారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారం అని అన్నాడు. ఏం చేసిన ప్రకారం? నేర్చుకొనిన ప్రకారం. మాట పట్టుకోండి. 7వ చివరి లైన్ చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరిస్తారన్నాడు. తర్వాత 5వ వచనం చివరి లైన్ చదవండి. మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నారు. ఈ మాట చూడండి, నా వైపు చూడండి. ఎవరైతే ఆయన నా ఎక్కువ పాపాన్ని కొట్టివేశాడన్న సంగతి మీకు ఎలా తెలుస్తుందంటే, దేవుడు ఒక మందిరాన్ని, ఒక సంఘాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఆ సంఘంలోనికి మనం ఎప్పుడైతే అటెండ్ అవుతున్నామో, సంఘానికి క్రమంగా బైబిల్ క్లాస్కి, కృతజ్ఞత కూడికలకి, ఆదివారం ఆరాధనకి ఎప్పుడైతే మన సంఘానికి వెళ్తున్నామో, ఏ సంఘానికి? ఆయన మనల్ని ఎంత క్షమించాడు అని చెప్పే సంఘానికి. అర్థమైందమ్మని చెప్పేది? ఆయన మనల్ని ఎంత క్షమించాడు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు, నీ అప్పే ఎంత కొట్టివేశాడు అని చెప్పే సంఘానికి ఎప్పుడైతే మనం క్రమంగా వెళ్తున్నామో, అప్పుడు మనం ఎంత క్షమించాడా అన్నది మనం నేర్చుకుంటున్నామో, దాన్ని బట్టి మనకి ఏ విశ్వాసం కలుగుతుంది అన్నాడు? స్థిరమైన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. స్థిరమైన విశ్వాసం కలిగిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరిస్తారని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇది ఏ కూడిక? కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక ముందేం జరిగింది? స్థిర విశ్వాసం కలిగింది. స్థిర విశ్వాసం ఎలా కలిగింది? ఆయన ఎంత క్షమించాడో చెప్పే సంఘానికి వెళ్ళడం ద్వారా. ప్రభు స్తోత్రం చెప్పండి. యేసురత్న గారు సాక్ష్యం చెప్పారు కదా. యేసురత్న గారు సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఏమైనా చదువుకున్నట్టుగా అనిపించిందా, చదువు లేనట్టుగా అనిపించిందా? చదువుకున్న వారిలో కనబడుతుంది. నేను ఏమంటానంటే, ఈ వర్తమానాలు ఎవరైతే వింటున్నారో వారు నిలబడినా కూడా స్త్రీలు కూడా ఘనంగా మాట్లాడగలరు. గత దినాల్లో సారోన్ గారు ఇంజిన్ మీటింగ్ పెడితే ఆవిడ లేచి సాక్ష్యం చెప్తే జకరయ్య గారు అన్నారు, ఆవిడకి ఇచ్చిన మౌతు వాక్యం చెప్పేది అన్నాడు ఆయన. అంటే ఈ ఏర్పాటు లేదా ఈ సంఘానికి ఎవరైతే క్రమంగా అటెండ్ అవుతున్నారో వాళ్ళు నిలబడినా కూడా ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నారో చెప్పగలుగుతున్నారు. కొన్ని చోట్లకి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? అబ్బా ఏం జోకేసాడండి ఇలా మన పాటర్ గారు, కొడుపు ఉబ్బించేశాడు అనుకోండి. ఏం ఉబ్బించేశాడు? కొడుపు ఉబ్బించేశాడు అనే వాళ్ళు కొంతమంది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళామంటే, ఏం పెట్టారండి? పలారం ఉందండి, ఆ గులాబ్ జాములు పాకం వల్ల కారిపోతుంది అంతే. అంటే గులాబ్ జాములు, కాజా, మిచ్చిరి, అయిపో ఏం భోజనాలు అంటే, సాంబార్ అయిపోతుంటే వండేది ఎప్పుడు ఏం గొడవ? తిండి గొడవ, జోకులు గొడవ. ఇదే తప్ప అసలు ప్రభువు నిన్ను ఎంత ప్రేమించాడో చెప్పేవాళ్ళు లేకపోతే నీ విశ్వాసం ఏమవదు? నీ స్థిర విశ్వాసం కలగదు. స్థిర విశ్వాసం లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నువ్వు విస్తరించలేవు. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్న వారందరికీ స్థిర విశ్వాసం కలుగును గాక. స్థిర విశ్వాసం కలగాలంటే నువ్వెంత క్షమించబడ్డావు, నీ అప్పు ఎంత కొట్టేశాడు సిలువలో, నీ రుణపత్రాన్ని ఆయన ఎంత కొట్టివేశాడని చెప్పే సంఘము లేదా ఆ వర్తమానాలు ఎక్కువ ఎవరైతే వింటున్నారో ధైర్యంగా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరిస్తారు. ఆమె చెప్పండి. మీ అందరి కుటుంబాలు కృతజ్ఞతాస్తుతులు విస్తరించేటట్లుగా ప్రభు తీర్చిదిద్దును గాక. ఈ రాత్రి ప్రభు నా మనసులో పెట్టింది ఏంటంటే, ఆయన చాలా పెద్ద అప్పు కొట్టేశాడు, నీకున్న అప్పు చాలా చిన్నది. ఆయన కొట్టిన అప్పుతో పోలిస్తే నీకున్న అప్పు చాలా చిన్నది. దాని గురించి ఆలోచించుకు, దాని గురించి పరితపించుకు, ఏం జరుగుతుందో వడ్డీలు ఇవేమి నువ్వు ఆలోచించుకు. ప్రభు ధైర్యమైన మాట ఒకటి ఇస్తున్నాడు, నీ అప్పు నేను కొట్టివేశాను కదా, ఈ అప్పు చాలా చిన్నది, ఇది కూడా ప్రభు కొట్టివేస్తాడు. అర్థమైందా? దీని విషయంలో త్వరలోనే మీరు కృతజ్ఞత కూడికి పెట్టుదురుగాక, మీ స్థిర విశ్వాసాన్ని సాక్ష్యం ఇచ్చుదురుగాక. ప్రభు అటువంటి కృపలో మిమ్మల్ని అందరినీ ప్రభు నడిపించును గాక. రైట్, తల వంచండి, ప్రార్థన. దయచేసి రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తే, ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నీ ఒప్పుకోలు వైపు ప్రభు చూస్తున్నాడు. ఆయన శిలువ మ్రాను మీద శిలువ మేకులకు రుణపత్రమును ప్రభు కొట్టివేశాడు. అవును, అప్పు కలిగిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు అని చెప్పినట్లుగా ఆ రుణపత్రం, ఆ అప్పు పత్రాన్ని ప్రభు కొట్టివేశాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. అవును సహోదరా, ఈ రాత్రి ఈ స్థలంలో నువ్వు నూతనంగా వచ్చి కూర్చుంటే నువ్వు పాపివి, నువ్వు కూడా అప్పులో ఉన్నావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ బలహీనతలను బట్టి, నీకున్న లోపాలు బట్టి అతిశయించేవాడు కాదు, ఆయన నవ్వేవాడు కాదు, అతిశయపడేవాడు కాదు. ఆయన దగ్గరకు జాలి పడుతున్నాడు, ఆయన దగ్గరకు వస్తున్నాడు, ఆయన నీ గాయములు కడుతున్నాడు, ఆయన పరామర్శిస్తున్నాడు, ఆయన నిన్ను చేతితో హత్తుకుంటున్నాడు. నీ పాపములని విత్తిన్ సెకండ్ లో తక్షణమే నిన్ను విడిపిస్తాడు. నీ పాపం అనే అప్పు అంతటినే ఆయన కొట్టివేస్తాడు. ఈ స్థలంలో ఒకవేళ నువ్వు నూతనంగా వచ్చి కూర్చుంటే నువ్వేమీ పలకద్దు. నీకున్న పరిస్థితి నీకు అర్థమవుతుంది, నీకున్న ఇబ్బందులు నీకు అర్థమవుతున్నాయి, నీ కుటుంబ పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయి. ఒక్కసారి నోరు తెరిచి, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని నువ్వు నోరు తెరిచి రక్షణ ఒప్పుకుంటే, ప్రభువా అని ఒప్పుకుంటే చాలు, ఆల్రెడీ ఆయన నీ దగ్గరికి వచ్చాడు.
ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నీ మీద జాలు పడుతున్నాడు, నీ మీద ఆయన దీనముగా నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు, నీ అప్పంతటిని కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు నోరు తెరిచి ప్రభువా అని పిలిస్తే చాలు, ఆయన నీ ఎద్దుకు వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నీ పాపమని అప్పంతటిని కొట్టివేస్తాడు. అంతేకాదు నిన్ను క్షమించి నీ అప్పు ఎంతటిని కొట్టివేశాడో కూడా ఒక నమ్మకమైన సేవకుని ద్వారా నీకు తెలియచేస్తాడు. నీ ద్వారా బలమైన కార్యాలు జరిగేటట్లుగా నడిపిస్తాడు, నీకు స్థిరమైన విశ్వాసాన్ని కలిగిస్తాడు. అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ రాత్రి ఏదైనా సమస్యతో ఈ స్థలంలోనికి వస్తే ప్రభు నీతో మాట్లాడితే ఒప్పుకోండి, ప్రభువా నువ్వు నన్ను ఎంత క్షమించావో, నా అప్పుని ఎంత కొట్టివేశావో నాయన నేను తెలుసుకునే కృప నాకు దయచేయండి. ఆ వర్తమాన వాక్యాన్ని వినే కృప నాకు దయచేయండి. నన్ను నువ్వు ఎంత క్షమించావో అనే ఆ వాక్యాన్ని వెంబడించే కృప నాకు దయచేయండి. ఆ కృపలో నన్ను నడిపించమని ప్రభు ఈ రాత్రి కూడిక ద్వారా నాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. మరి చాలా విలువైన వర్తమానాన్ని అందించిన దేవుని